మరి నోవాహు వలె నీతిగా యథార్థంగా ఉండాలి, దేవుని మార్గంలో నడుచుకోవాలి. అక్కడ అందరూ దుష్టులు పాపాత్ములు ఉన్నారు. దేవుని మాట వినకుండా దేవుని మాటకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ నోవాహు మాత్రం నీతిగా ఉన్నాడనమాట. ఇప్పటి వరకు మనం ఈ పాఠాల్లో మనం చూసినట్లయితే దేవుని మాట, దేవునికి విధేయత చూపించిన వాళ్ళ పేర్లు ఒకసారి నేను చెప్తాను, వినండి. ఫస్ట్ ఆదాము హవ్వల సంతానంలో హెబేలు బుద్ధిమంతుడుగా ఉన్నాడనమాట. మంచి మనసు, అందుకునే హెబేలు అర్పణను దేవుడు స్వీకరించాడు. కయీను అర్పణను దేవుడు స్వీకరించలేదు. తర్వాత ఇంకా జనాలు విస్తరించిన తర్వాత అందరూ పాపాత్ములే, దుష్టులే ఉన్నారు. వాళ్ళలో మరి ఒక ధైర్యవంతుడు అనే పాఠం చూసాం కదా. హానోకు మరి దేవునితో కూడా నడిచాడు. ఆ దుష్టు